దొంగలు బాబోయ్ దొంగలు. హైదరాబాద్లో దొంగలు రెచ్చిపోతున్నారు. ఎంత అప్రమత్తంగా ఉన్నా ఏదో విధంగా జనాన్ని బురిడి కొట్టిస్తున్నారు. కష్టపడి దాచుకున్న సొమ్మును కాజేస్తున్నారు. నగల వ్యాపారికి మత్తుమందిచ్చి ఇల్లంతా దోపిడీ చేసిన దారుణ ఘటన కాచిగూడలో చోటు చేసుకుంది. హైదరాబాద్ కాచిగూడలో భారీ దోపిడీ జరిగింది. వృద్ధ దంపతులకు భోజనంలో మత్తు మందు కలిపి 2 కిలోల బంగారు నగలు, 3 కోట్ల నగదు, ఖరీదైన కారు ఎత్తుకెళ్లిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. కాచిగూడ లింగంపల్లి అమ్మవారి దేవాలయం సమీపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త హేమరాజ్, అతడి భార్య మీనా దుగ్గర్ నివాసం ఉంటున్నారు. ఇంట్లో పని మనుషులు వ్యాపారవేత్త హేమరాజు దంపతులకు రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది తిన్న దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో వారు నగలు, నగదు తీసుకుని పారిపోయారు. కొద్ది రోజుల క్రితం వారు నేపాల్కు చెందిన దంపతులను ఇంట్లో పనికి పెట్టుకున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఇటీవలే వారి కొడుకు, కోడలు విదేశీ యాత్రకు వెళ్లడంతో హేమరాజ్, అతడి భార్య మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన పనివారు ఆదివారం రాత్రి భోజనంలో మత్తుమందు కలిపారు. వారు మత్తులోకి వెళ్లగానే ఇంట్లోని బంగారు ఆభరణాలు, నగదుతో పాటు కారు తీసుకొని ఉడాయించారు. ప్రతిరోజు వాకింగ్ కోసం వెళ్లే హేమరాజ్ సోమవారం వాకింగ్ కు రాకపోవడంతో అతని స్నేహితుడు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన అతని స్నేహితుడు ఇంటికి వచ్చాడు. ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న హేమరాజు దంపతులను అతను ఆసుపత్రిలో చేర్పించారు. అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన 4 నిందితుల కోసం 3 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.